హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బిట్స్ చూస్తున్నాము. దాంట్లో 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్ బుక్స్ ప్రకారం ఫిజికల్ సైన్స్ లోపల కొలతల టాపిక్ను ఈ టాపిక్ మనం 6th నుంచి 10th క్లాస్ వరకు తీసుకొని దాంట్లో ఉన్న బిట్స్ చేయడం జరుగుతుంది. చూడండి, దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. ఒక భౌతిక రాశి పరిమాణాన్ని తెలిసిన ప్రమాణంలో పోల్చి చెప్పడాన్ని ఏమంటారు? దీనికి ఆన్సరు కొలత. సెకండ్ బిట్ చూడండి. ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రామాణికతని ఏమంటారు? దీనికి ఆన్సర్ కూడా కొలతనే. నెక్స్ట్ బిట్ చూడండి, థర్డ్ వన్. ఏదైనా ఒక కొలవగల రాశిని ఇలా అంటారు. దానికి ఆన్సరు భౌతిక రాశి. అంటే ఏదైనా ఒక కొలవగల రాశిని భౌతిక రాశి అంటారు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. ఒక కొలతను ఎవరు కొలిచినా ఏ ప్రాంతంలో కొలిచినా ఒకే విలువని ఇస్తే దానిని ఏమంటారు? దానికి ఆన్సరు ప్రామాణిక కొలత. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. పొడవు కొలవడానికి ప్రామాణిక కొలత ఏది? దానికి ఆన్సర్ మీటర్. చూడండి, పొడవు ఎఫ్పిఎస్ ప్రమాణం ఏంటిది? దీనికి ఆన్సర్ అడుగు. మనకు పొడవుకు సిజిఎస్ ప్రమాణం సెంటీమీటర్లని, ఎంకేఎస్ ప్రమాణం మీటర్ అనే ఐడియా ఉంటుంది. ఎందుకన్నా మంచిది ఎఫ్పిఎస్ ప్రమాణాన్ని కూడా ఓసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి. దూరం యొక్క ప్రమాణాలన్నింటిలోకి పెద్దది ఏది? దీనికి ఆన్సరు పార్సెక్. దీనికి ఆన్సర్ పార్సెక్ అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ఖగోళ దూరం యొక్క ప్రమాణం ఏంటిది? దీనికి ఆన్సరు పార్సెక్. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. ఖగోళ దూరాలను దేనితో కొలుస్తారు? దీనికి ఆన్సర్ కాంతి సంవత్సరాలలోపు కొలుస్తారు. నెక్స్ట్ చూడండి 10th వన్. అతి చిన్న దూరాలను దేనితో కొలుస్తారు? దీనికి ఆన్సర్ మైక్రోమీటర్లు లేదా మైక్రాన్లలో కొలుస్తారు. నెక్స్ట్ 11th బిట్ చూడండి. అంతర్జాతీయంగా పొడవులను కొలవడానికి అంగీకరించబడిన పరికరం ఏది? దీనికి ఆన్సర్ మీటర్ స్కేలు. నెక్స్ట్ 12th వన్ చూడండి. ఫ్రాన్స్లో సివర్స్ నది ఒడ్డున గల మ్యూజియంలో భద్రపరచబడిన ప్లాటినం ఇరిడియం లోహ కడ్డీ పొడవునే ఒక డాష్గా తీసుకుంటారు. దీనికి ఆన్సరు మీటర్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 13th బిట్ చూడండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పొడవును కొలవడానికి ప్రామాణికంగా ఏ లోహపు కడ్డీని వాడుతున్నారు? దీనికి ఆన్సరు ప్లాటినం ఇరిడియం లోహపు కడ్డీని పొడవుగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 14th బిట్ చూడండి. పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి అనువైన ప్రమాణాలు ఏమిటి? దీనికి ఆన్సరు కిలోమీటర్ మరియు మైళ్ళను ప్రమాణాలుగా వాడుతారు. నెక్స్ట్ 15th వన్ చూడండి. మన దేశంలో ఏ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించారు? దీనికి ఆన్సర్ మెట్రిక్ పద్ధతి. నెక్స్ట్ 16th బిట్ చూడండి. మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించబడిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ 1957. నెక్స్ట్ 17th బిట్ చూడండి. ప్రపంచంలో అతి పొడవైన వంతెన ఏది? దీనికి ఆన్సర్ కుషన్ గ్రాంట్ బ్రిడ్జ్. నెక్స్ట్ 18th వన్ చూడండి. కుషన్ గ్రాంట్ బ్రిడ్జ్ పొడవు ఎంత? దీనికి ఆన్సర్ 164.8 కిలోమీటర్స్. నెక్స్ట్ 19th బిట్ చూడండి. మొఘలుల పరిపాలనా కాలంలో భూమిని ఏ విధంగా కొలిచేవారు? దీనికి ఆన్సరు గజాలు లేదా బిగాలుగా కొలిచేవారనమాట. నెక్స్ట్ 20 చూడండి. వక్రరేఖ పొడవును దేనితో కొలుస్తారు? దీనికి ఆన్సర్ దారంతో. వక్రరేఖ పొడవులను దారంతో కొలుస్తారు. నెక్స్ట్ 21 బిట్ చూడండి. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే ఏమంటారు? దీనికి ఆన్సర్ వైశాల్యం. నెక్స్ట్ 22 బిట్ చూడండి. వైశాల్యం కొలవడానికి అనువైన ప్రమాణం ఏది? దీనికి ఆన్సర్ చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ 23 చూడండి. అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని దేనితో కనుగొంటారు? దీనికి ఆన్సరు గ్రాఫ్ పేపర్తో. అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని గ్రాఫ్ పేపర్తో కనుగొంటారు. నెక్స్ట్ 24 బిట్ చూడండి. ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క డాష్ అంటారు. దీని ఆన్సరు ఘనపరిమాణం. నెక్స్ట్ 25th బిట్ చూడండి. అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని దేనితో కనుగొంటారు? దీనికి ఆన్సర్ కొలజాడి.
నెక్స్ట్ 26 బిట్ చూడండి. ఒక సెకనుకు ఒక ఘనపుట అడుగు చొప్పున ప్రవాహ పరిమితిని ఒక డాష్ అంటారు. దీనికి ఆన్సరు క్యూసెక్. నెక్స్ట్ 27 చూడండి. క్యూసెక్ అనగా దీనికి ఆన్సర్ క్యూబిక్ ఫీట్ ఫర్ సెకండ్. నెక్స్ట్ 28 చూడండి. రిజర్వాయర్లు, డ్యాములు, నదులలోని నీటిని దేనితో కొలుస్తారు? దీనికి ఆన్సర్ టీఎంసీ ఫీట్లలో కొలుస్తారు. నెక్స్ట్ 29 బిట్ చూడండి. టీఎంసీ ఫీట్ అనగా దీనికి ఆన్సరు 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అర్థం. నెక్స్ట్ 13th వన్ చూడండి. 1 టీఎంసీ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు అంటే దీనికి ఆన్సర్ 2.831 ఇంటూ 10⁻10 లీటర్స్ అనమాట. నెక్స్ట్ 31 బిట్ చూడండి. ఒక పదార్థంలోని ద్రవ్య పరిమాణం ఆ పదార్థం యొక్క డాష్ అంటారు. దీనికి ఆన్సర్ ద్రవ్యరాశి. నెక్స్ట్ చూడండి 32. ద్రవ్యరాశికి ప్రమాణాలు ఏంటివి? దీనికి ఆన్సర్ గ్రామ్, కిలో, గ్రాము. నెక్స్ట్ బిట్ చూడండి 33ది. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం ఏమిటి? దీనికి ఆన్సర్ గ్రామ్. నెక్స్ట్ 34 చూడండి. బంగారం, వజ్రాల నాణ్యతను దేనితో కొలుస్తారు? దీనికి ఆన్సర్ క్యారెట్, క్యారెట్లలో కొలుస్తారు. నెక్స్ట్ 35 బిట్ చూడండి. కాలానికి కొలవడానికి నీటి గడియారంను ఎవరు కనుగొన్నారు? దీనికి ఆన్సర్ భాస్కరాచార్యుడు. నెక్స్ట్ 36 చూడండి. కాలానికి ప్రమాణాలు ఏమిటి? దీనికి ఆన్సర్ సెకను, నిమిషం, గంట, రోజులు. నెక్స్ట్ 37 చూడండి. భారత ప్రమాణ కాలం దీని యొక్క స్థానిక కాలము. దీనికి ఆన్సరు అలహాబాద్. నెక్స్ట్ 38. అతి చిన్న కాల వ్యవధులను కూడా ఖచ్చితంగా కొలుచు పరికరం. దీనికి ఆన్సర్ అణు గడియారము. నెక్స్ట్ 39 చూడండి. కాలాన్ని అతి ఖచ్చితత్వంతో కొలవగల గడియారం ఏది? దీనికి ఆన్సర్ పరమాణు గడియారం. నెక్స్ట్ 40 చూడండి. పూర్వకాలంలో కాలాన్ని దేని సహాయంతో కొలిచేవారు? దీనికి ఆన్సర్ సన్ డయాల్ సాయంతో కొలిచేవారు. నెక్స్ట్ 41 బిట్ చూడండి. ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి దేనిని ఉపయోగిస్తారు? దీనికి ఆన్సర్ స్టాప్ వాచ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 42 చూడండి. విమానాలు, ఓడల వేగాన్ని దేనితో కొలుస్తారు? దీనికి ఆన్సర్ నాట్లు లేదా నాటికల్ మైళ్ళతో కొలుస్తారు. నెక్స్ట్ 43 చూడండి. ఏ సాధనాల మెమొరీని బైట్, కిలోబైట్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్లలో కొలుస్తారు? దీనికి ఆన్సరు కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వంటి సాధనాలను మనం ఈ మెమొరీలతో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ 44 బిట్ చూడండి. 24 క్యారెట్ల బంగారాన్ని ఎన్ని గ్రాములకు సమానము? దీనికి ఆన్సరు 4.8 గ్రాములకు సమానం. 45 బిట్ చూడండి. ఒక నాటికల్ మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం? దీనికి ఆన్సరు 1.852 కిలోమీటర్లకు సమానం. నెక్స్ట్ 46 బిట్ చూడండి. ఒక నాటికల్ మైలు ఎన్ని అడుగులకు సమానం? దీనికి ఆన్సర్ 6076.12 అడుగులు. నెక్స్ట్ 47 బిట్ చూడండి. ఒక ఆంగ్స్ట్రామ్ ఎన్ని సెంటీమీటర్లకు సమానం? దీనికి ఆన్సర్ 10⁻⁻8 సెంటీమీటర్లు, లేదా మన మీటర్లలో అడిగితే 10⁻⁻10 మీటర్లు అన్నమాట. నెక్స్ట్ 48 బిట్ చూడండి. 24 క్యారెట్ల బంగారాన్ని దేనిగా భావిస్తారు? మనము స్వచ్ఛమైన బంగారంగా భావిస్తారు. నెక్స్ట్ 49 బిట్ చూడండి. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సరు ఖగోళ ప్రమాణం అంటారు. నెక్స్ట్ 50th బిట్ చూడండి. ఒక ఖగోళ ప్రమాణం ఎన్ని మీటర్లకు సమానము? దీనికి ఆన్సర్ 1.496 ఇంటూ 10⁻11 మీటర్లకు సమానం. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. పవర్ పైన రాయడానికి రాలేదు, అందుకే దాన్ని పక్కన రాశాను. మీరు ఇవి కొంచెం చూసుకోండి. ఇంతటితో మన కొలతలకు సంబంధించిన క్లాస్ అయిపోయింది. క్లాస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.